హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ వెళ్తుంది అనమాట. అందరూ 10 మంది చూడడానికి మీరు కారణం అవుతారనమాట. ఈ వీడియోలో అయితే నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం గురించి అయితే మీకు చెప్తానండి. నేనే ఫేస్ చేశాను, మరి ఇంకా ఎవరన్నా ఇలాంటిది అనుభవించారో తెలియదు, కానీ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇది ఫేస్ చేశారనమాట. అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండరండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా మైనస్ పాయింట్లు అనేవి ఉంటూనే ఉంటాయి. ప్రతి మనిషిలోనూ కూడా ఏదో ఒకటి చాలా మైనస్లు ఉంటాయండి. అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని ఉండదు కదా. కానీ పుట్టిన పిల్లలకి, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే మంచితనంగా అదే నవ్వుకుంటా సరదాగా అనుకుంటాం కదా, వాళ్ళ పోలిక వీళ్ళ పోలిక అని సరదాగా ముద్దు ముద్దుగా అనుకుంటామండి చిన్నప్పుడు. అదే పెద్ద అయిన తర్వాత నల్లగా ఉన్నావని, పొడుగ్గా ఉన్నావని, పొట్టిగా ఉన్నావని, లావుగా ఉన్నావని, అరే బాగా సన్నంగా ఉన్నావని, జుట్టు పలచగా ఉందని, లేకపోతేనేమో జుట్టు త్వరగా మెరిసిపోయిందని, ఇలా ఏవేవో అంటారు కదండి. ప్రతిదానికి కూడా ఈ డ్రెస్ అయితే నీకు బాగోదు, ఈ చీర అయితే నీకు బాగోదు, ఈ కలర్ నీకు సూట్ అవ్వదు, నువ్వు నల్లగా ఉన్నావు లైట్ రంగులు వేసుకోవాలి, నువ్వు తెల్లగా ఉన్నావు కానీ డార్క్ రంగులు అయితే బాగుంటాయి. అసలు నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? ఇది మీ చెప్పడానికి ఏది తోచిందనుకోండి అదే పిచ్చి పిచ్చిగా వాగేస్తారనమాట. మనకు నచ్చిన చీర తీసుకున్నాం అనుకోండి, ఈ కలర్ నీకు అస్సలు సూట్ అవ్వలేదు, ఈ చీర నీకు అస్సలు బాగోలేదు, మోటగా ఉంది, నువ్వేమో పెద్ద బార్డర్ తీసుకున్నావు, చిన్న బార్డర్ తీసుకున్నావు, మన ముఖం మీద చెప్తారండి. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఏదైనా ఫంక్షన్కి గట్టా వెళ్ళామనుకోండి, వాళ్ళకి మన మీద ఎందుకు ఒక రకమైన ఈర్ష్య కోపం ఉంటుందన్నమాట. అది దానికి కారణం వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. కానీ ఏదో ఒకటి అనాలి, వాళ్ళని ఏదో ఒకటి బాధ పెట్టాలి అని అన్నట్టుగా వెటకారం ఆడినట్టుగా అంటారనమాట. నువ్వు చాలా తెల్లబడిపోయావు, నల్లబడిపోయావు, లావు అయిపోయావు అని. అంటే కోపంగా అంటే మనం కోపంగా తీసుకుంటాం కదా, అదే నవ్వుతాలుగా అంటే మనం పట్టించుకోం కదా, నవ్వుతాలుగానే మనకి కోపం వచ్చేలాగా మండిలాగా మాట్లాడతారనమాట. కానీ అలా అడిగినందుకు అక్కడ ప్రేమ కనపడదు కదా, ఎక్స్ట్రాగా ఏదో అందాము అన్నది కనపడుతుంది, కానీ మన గురించి ప్రేమగా మాట్లాడడం ఏమీ ఉండదన్నమాట. వాళ్ళదేముందండి, వాళ్ళు ఏదో ఒకటి అనాలని అనేసిపోతారు. అది మనం మనసులో తీసుకున్నాం అనుకోండి, అదే బ్రెయిన్లో తిరుగుతూ ఉందనుకోండి, మనం అప్సెట్ అయిపోతాం అనమాట. ఇలాగే నా పెళ్ళైన కొత్తలో ఒకసారి ఏంటండి, చాలాసార్లే ఆడుతూ పాడుతూ తిరిగి వయసులో నేను 8వ తరగతి చదివేటప్పుడే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందండి. నేను నల్లగానే ఉండేదాన్ని, అంటే మరీ అంత నలుపేం కాదు కానీ నలుపుగానే ఉండేదాన్ని, సన్నంగా పొడవుగా ఉండేదాన్ని అనమాట. 8వ తరగతి చదివేటప్పుడు పెళ్ళి అయిందంటే వయసు ఎంత ఉంటుందో మీరు ఊహించుకోండి. కానీ మా అత్తవారికి నేను ఏం చేసేదానంటే, నేను మోటగా ఉండేదన్నమాట. మనిషి వయసుకు తగ్గట్టు ఉండేదాన్ని కాదు, పొడవుగా ఉండేదాన్ని. నా ముఖం కూడా అదే మోటగా ఉండేదన్నమాట. నాకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను అలాగే అనేవారనమాట అండి. కానీ మా అత్తవారింటికి వెళ్ళినప్పుడు నల్లగా ఉంది అని అనేవారనమాట. నల్లగా ఉండడం ప్రాబ్లము మైనస్ ఏం కాదు కదా. నేను చాలా పనులు కూడా చూసి నేర్చుకోగలను అనమాట అండి. ఒకసారి చూసానంటే నేను ఏ పనైనా చేయగలను, గుర్తుపెట్టుకోగలను. అలా ఏదైనా చేయడం చూసి చేస్తుంటే అనేవారండి, అన్నీ తెలిసింది, బోల్డంత వయసు ఉంటుంది, ఇంట్లో ఉండి అన్నీ నేర్చుకుంది అని అనేవారు అనమాట అండి. ఇప్పుడు 8వ తరగతి పూర్తయిందండి. 9వ తరగతి సగం వరకే చదివాను నేను. ఎగ్జామ్స్ కూడా రాయలేదు. అప్పటికి ఎంత వయసు ఉంటుందండి అసలనే. కానీ మా ఇంట్లో నేనే పెద్ద కోడలు కావడం వల్ల అందరి చూపు నా మీదే ఉండేదన్నమాట. నేను చేసినా ఏదో ఒక సెలబ్రిటీ చేసినట్టుగా అయిపోయేదన్నమాట అండి. ఏ పని చేసినా సరే, ఇంకో అలా చేస్తుంది, ఇలా చేస్తుంది. నాకు అంటే వంట చేయడం కూడా సరిగ్గా వచ్చేది కాదనమాట అండి.
ఆ రోజుల్లో ఏంటంటే టీవీలు కూడా తక్కువ. తర్వాత ఏమో సెల్ ఫోన్ లేవు. అందరూ బయటకొచ్చి అరుగుల మీద కూర్చోవడం. వంట అయిపోయిన వెంటనే బయటకొచ్చి అరుగుల మీద కూర్చోవడం. కాలక్షేపం అమ్మలక్కలకి కాలక్షేపం ఎలాగవుతుందండి? ఇలాగే అవుతుందనమాట. ఎలా అంటే ఇలాగ కొత్త కోడలు వచ్చిందనుకోండి, ఆ కొత్త కోడలు అంగో ఇది తేలేదు, ఇది తేలేదు, ఈ సామాన్లు తెచ్చింది, ఆ సామాన్లు తెచ్చింది, వాళ్ళ అమ్మగారు ఇలాగా, వీళ్ళ అమ్మగారు ఇలాగా, ఇంక ఇదే చెప్పుకునేవారు అనమాట అండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయికి అన్ని పనులు రావు కదా. ఒకవేళ పనులు అన్నీ వచ్చినాయి అనుకోండి, అన్నీ చేయలేదు కదా. ఒక పని చేసి ఒక పని చేయలేదు అనుకోండి, చేసిన పని వదిలేసి చేయని పని చెప్తారనమాట. ఇప్పుడు రోజుల్లో అయితే కోడళ్ళు అత్తగారులను చాలా బాగా చూసుకుంటున్నారు. అత్తగారులు కూడా చాలా బాగా కోడలు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు తక్కువైపోయారండి. కోరు 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 చేసుకుంటున్నారు. అప్పుడైతే ఆడపిల్లలు ఎక్కువగా ఉండేవారు, అబ్బాయిలు తక్కువగా ఉండేవారు. ఏమీ లేకపోయినా సరే కట్నాలు ఇచ్చి అలా చేసుకునేవారు అనమాట. ఆ ఆడపిల్లల్ని ఏదో మాకు గతి లేదు అన్నట్టుగా అప్పుడు రోజులు ఉండేవి అనమాట. ఇప్పుడు రోజులకి అప్పుడు రోజులు చాలా తేడా అనుకోండి. అన్నీ తెచ్చి పెట్టినా సరే వాళ్ళకి అణిగి మణిగి ఉండవలసి వచ్చేదనమాట. మా తరం కన్నా అంతకుముందు తరం ఇంకా దారుణంగా ఉండేదనమాట. నేను పెళ్ళయిన తర్వాత ఒకసారి వెళ్ళొచ్చానంటే తర్వాత నుంచి వెళ్ళడానికి భయపడిపోయేదానండి అత్తారింటికి వెళ్ళడానికి. మా అత్తోరు మాకు సమస్యలు కాకపోయినా బయటోళ్ళు ఎక్కువగా జోక్యం చేసుకునేవారు అనమాట అండి. మా అత్తగారు మామయ్య గారు మా కుటుంబంలో వాళ్ళ కన్నా బయట నుంచి ఎక్కువ నాకు ప్రెజర్ వచ్చేసేది అనమాట ఇంట్లోకి. అత్తగారు అనకపోయినా మా అత్తగారికి మీ కోళ్ళలాగా ఒకసారి చెప్తే పెద్ద పట్టించుకోలేదనుకోండి, ఓ 2, 3 సార్లు చెప్తే పట్టించుకుంటారు కదా. అలాగనమాట అండి. మాకు ఏదైనా సరే ఆ అత్తగారు బయటోళ్ళ మాటలు ఆలకించారంటే వాళ్ళ కుటుంబాలు ఇలాగే విడిపోతాయి అనమాట అండి. చూడలేనోళ్ళు రకరకాలు చెప్తారండి. అవి మనం అన్నీ పట్టించుకున్నాం అనుకోండి, మనమే కదండి ప్రాబ్లంలో పడేది. వాళ్ళదేముంది చూసి నవ్వుకుంటారు అంతే కదా. ప్రతి ఆడపిల్ల కూడా అత్తవారింట్లో అత్తగారి మెప్పు పొందడం అనేది చాలా అదృష్టం అనమాట అండి. అది అందరికీ దొరకదు. ఇంటికి పెద్ద కోడలు అయిందనుకోండి, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అన్న మాటే కానీ అది అసలు దొరకదనమాట. చూసారండి, ఇడ్లీ వేసాను ఈరోజు టిఫిన్. వేసిన తర్వాత ఎక్కువగా వర్షం పడిపోతుంది అనమాట అండి. చల్లగా ఉంది వెదర్ అయితే. ఇంకా వర్షం పక్కనే గడప దగ్గరే నుంచొని టీ తాగుతున్నాను అనమాట. చెప్పుడు కొట్టు మాటలు ఆలకిచ్చామనుకోండి, నష్టపోయేది ఎవరండి? మనమే కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సరే అండి, ఉంటాండి, బాయ్.